దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు. మరొకసారి మీ అందరికీ మేరీ క్రిస్మస్. అందరూ దయచేసి మీ బైబిల్ తీసుకుని మీరందరూ టీవీ ముందు కూర్చోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. క్రిస్మస్ అంటే శాంటా క్లాస్ అని క్రిస్మస్ తాతతో మరి ఆయన మీద ఎక్కువ ఫోకస్ మనం పెడుతుంటాం. బట్ క్రిస్మస్ అంటే శాంటా క్లాస్ కాదు. క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ కాదండి. క్రిస్మస్ అంటే ట్రీ లేకపోతే స్టార్, ఇంకా సెలబ్రేషన్స్, షాపింగ్, ఇవన్నీ కాదండి. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ ద సీజన్. ఈరోజు క్రిస్మస్ సందేశంలో 7 అద్భుతమైన పాఠాలు క్రిస్మస్లో నుండి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం గమనిస్తే యేసుక్రీస్తు యొక్క వంశావళి మనం గమనిస్తే ఆయన వంశావళి గురించి మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల్లో మనం గమనిస్తున్నాం. ఆ 17 వచనాల్లో యేసుక్రీస్తు వంశావళిలో 5 స్త్రీల పేర్లు మనకు కనపడుతున్నాయి. 1 తామరు 3వ వచనంలో, రాహాబు 5వ వచనం, రూతు 5వ వచనం, తర్వాత బెత్షెబా 7వ వచనం, మరియా 13వ వచనంలో మనం గమనిస్తున్నాం. ఈ వచనాల్లో ఈ స్త్రీల పేర్లు ఎందుకు రాయబడి ఉన్నాయి? ఈ స్త్రీల యొక్క చరిత్ర మనం ఆలోచిస్తే ఈ 5లో 4 యొక్క చరిత్ర మరి అంత దేవుడు కోరినట్టుగా అవి కనపడట్లేదు. తామరు మనం గమనిస్తే ఆమె యూదాకి కోడలుగా ఉన్నది, కానీ తన మామగారిని మోసము చేసి మరి యూదాని బట్టి ఆమె యొక్క బిడ్డని కన్నది. ఆ బిడ్డలో నుండే యేసుక్రీస్తు రావడం జరిగింది. అలాగే 2వది మనం గమనిస్తే రాహాబు, ఈమె యెరికో నివాసి. దేవుడు ఇశ్రాయేలీయుల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపిస్తానని, వారికి స్వాస్యముగా ఇస్తానని దేవుడు ముందుగానే వారికి వాగ్దానం చేశాడు. సో వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టే ముందు, వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత 2 వేగులు వారిని నాయకుడైన యెహోషువ పంపడం జరుగుతుంది. అయితే వారు వెళ్ళారు, కానీ అక్కడ రాహాబు ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే రాహాబు ఆ సమయంలో ఒక పూటకుని వాళ్ళ ఇల్లు నడిపిస్తూ ఉంది, ఒక చిన్న హోటల్ నడిపిస్తూ ఉంది. కానీ ఆమె గురించి రాయబడి ఉంది బైబిల్లో, ఆమె యొక్క వేశ్య. కానీ దేవుడు ఆమె దగ్గరికి పంపాడు. ఆమె దేవుని గురించి, ఇశ్రాయేలు దేవుడిలో ఉన్న ఆ గొప్పతనాన్ని గురించి ఆమె ముందుగానే ఆమె విన్నది. కనుక ఆ వేగులు వారి విషయంలో ఆమె ఎంతో మేలు చేసింది. స్పైస్ అక్కడికి వచ్చారని, ఆ వేగులు వారు వచ్చారని యెరికో రాజుకు తెలిసినప్పుడు అక్కడి నుండి మరి వారిని పట్టుకోవడానికి రాజు పంపాడు. అయితే వారు వచ్చారు. రాహాబు వారిని దాచిపెట్టి, వారు వచ్చిన మాట నిజమే, అయితే వారు మరొక మార్గంలో వెళ్ళిపోయారు అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా వారిని సేవ్ చేయడం జరిగింది. తర్వాత ఆమె చెప్పింది, నేను మిమ్మల్ని కాపాడాను కనుక నన్ను కూడా మీరు కాపాడాలి. రేపు తప్పక ఈ పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు కనుక ఆ సమయంలో నన్ను మీరు గుర్తు చేసుకోండి అన్నప్పుడు వారు ఆమెను, ఆమె కుటుంబాన్ని కూడా కాపాడడం జరుగుతుంది. అయితే లాంగ్ స్టోరీ షార్ట్ మనం గమనిస్తే ఆ 2 వేగులు వారిలో సల్మాన్ అనే వ్యక్తి రాహాబుని పెండ్లి చేసుకోవడం జరుగుతుంది. సో సల్మాను రాహాబు నందు బోయాజు రావడం జరుగుతుంది. ఆ బోయాజులో నుండి ఒబేదు, ఒబేదు నుండి యెషయా, యెషయా నుండి దావీదు, అలాగా యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి రాహాబు కూడా చేర్చబడింది. 3వది మనం గమనిస్తే రూతు. ఎవరి రూతు? మనం ఆలోచిస్తే ఆమె కూడా ఒక మోయాబీరాలు. ఈ మోయాబీలు అనేవారు ఎలా వచ్చారు మీకు అందరికీ తెలుసు. అబ్రాహాము యొక్క తమ్ముడు కొడుకు లోతు. లోతు నాన్నగారు హారాను చిన్న వయసులోనే చనిపోయాడు కనుక అప్పటి నుండి వాళ్ళ పెద్దనాన్నే ఆయన్ని పోషించుకోవడం, ఆయనతో తీసుకువెళ్ళడం జరుగుతుంది. అయితే ఒకానొక సమయంలో అబ్రాహాం పశువుల కాపరులకి, లోతు పశువుల కాపరులకి జగడం వచ్చింది. ఎందుకంటే ఆ స్థలము ఇరువురికి సరిపోలేనంతగా దేవుడు ఆశీర్వదించాడు. అయితే వారిద్దరూ వేరైపోయారు. లోతుకే ముందు అవకాశం ఇచ్చాడు. అయితే లోతు అతడు స్వార్థపరుడిగా తనకు ఏమైతే మంచిగా తన గొర్రెలకి, మేకలకి, పశువులకి కావలసిన మేత సమృద్ధిగా దొరికే స్థలాన్ని ఎన్నుకున్నాడు. అతడు తన సొంత నిర్ణయంతోనే అతడు సదోమ గుమార వైపు ప్రయాణం చేశాడు. అయితే బైబిల్ సెలవిస్తుంది సదోమ గుమార ప్రజలు బహుపాపులు అని సెలవిస్తున్నది. అయితే అక్కడ దేవుడు చెప్పాడు, ఈ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను, అగ్ని గంధకాలతో
ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నానని చెప్పడం జరిగింది. సో ఆ ఇద్దరు దేవదూతల రాత్రి సమయంలో వారికి ఏమని చెప్పారంటే, మీరు ఇమీడియట్గా మీరు ఆ ఎదురుగుండా కొండకి పారిపోండి, వెనకకు తిరగవద్దు అని హెచ్చరించడం జరిగింది. అయితే లోతు భార్య, లోతు కుమార్తెలు ఇద్దరు కూడా వారు బయలుదేరారు. కానీ లోతు భార్య వెనక్కి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. అయితే వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత వారు ఒక గుహలో వారు నివాసం చేశారు. అయితే ఆ లోతు కుమార్తెల్లో ఒక దుష్ట ఆలోచన వచ్చి, మరి మనకు సంతానము కొరకు మనకి పురుషుడే లేడని వారి సొంత ఆలోచనతో సొంత తండ్రితోనే వారు పాపము చేసి అమోనీయుల్ని మోయాబీలకి వారు మూలపాత్రలు వహించారు. సో పెద్ద కుమార్తె ద్వారా అమోనీయులు వచ్చారు, చిన్న కుమార్తె ద్వారా మోయాబీలు వచ్చారు. కనుక మనం గమనిస్తే అలాంటి చరిత్రలో నుండి, అలాంటి వంశములో నుండి రూతు రావడం జరిగింది. కానీ రూతును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ఆయన వంశావళిలో ఆమె పేరు కూడా చేర్చబడింది. అలాగే 4వది మనం గమనిస్తే బెత్షెబా. ఎవరు ఈ బెత్షెబా అనేది మనం ఆలోచిస్తే 7వ వచనంలో రాయబడింది, లేక 6వ వచనంలో ఆమె ఉరియాకు భార్యగా ఉంది. ఉరియా ఎవరు అనగా దావీదు సైన్యములో ఒక సైనికుడు. అయితే యుద్ధానికని బయలుదేరేవారు అందరూ. కానీ దావీదు యుద్ధానికి వెళ్లకుండా అక్కడే మరి అంతఃపురంలో ఉండిపోయాడు. మధ్యాహ్నం సాయంత్రం వరకు పండుకున్నాడు. ఆ తర్వాత అతడు ఆ నిద్ర లేచి ఆ పైన మిద్దె మీద తిరుగుతున్నప్పుడు క్రింద స్నానము చేయుచున్నది బెత్షెబా. మరి ఆమె ఉద్దేశపూర్వకంగానే మరి ఆమె అక్కడ స్నానం చేయుచున్నదా? ఎందుకంటే పై టాప్ లేదు కనుక, పక్కనే అంతఃపురం ఉంది కనుక ఎవరో ఒకరు పైన తిరుగుతారని కనీసం ఆమె ఆ ఆలోచన కూడా చేయకుండా మరి ఆమె అక్కడ స్నానం చేయడం మనం చూస్తున్నాం. దావీదు ఆమెను చూసి ఆమెను మోహించి ఆమెను తీసుకుని వచ్చి అంతఃపురంలో చేయకూడని తప్పు చేస్తాడు. ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అని తెలియగానే తన భర్తని యుద్ధంలో నుండి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఉరియా తన ఇంటికి వెళ్లకుండా అంతఃపురంలో ఉండిపోతాడు. కొన్నాళ్ళు చూసిన 2-3 రోజుల తర్వాత ఆయన్ని తిరిగి మళ్ళీ యుద్ధంలోకి పంపించి ఉత్తరం రాయించి అతన్ని చంపివేస్తాడు. సో ఒక దావీదు ఒక నరహంతకుడిగా, వ్యభిచారిగా మారిపోయాడు. వారిద్దరికి పుట్టిన కుమారుడు, వారెంత ప్రార్థన చేసినా ఆ బిడ్డ బ్రతకలేదు, చనిపోయాడు. ఆ తర్వాత ఉరియా చనిపోయిన తర్వాత బెత్షెబాను తన భార్యగా చేసుకున్నాడు. ఆ తర్వాత దావీదు బెత్షెబా వలన ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరే సొలొమోను. సో మనం గమనిస్తే ఈ 5గురిలో 5వ ఆమె మరియా. కానీ మరియా చాలా భక్తిపరురాలు. ఆమె 13-14 సంవత్సరాల వయసులోనే ఆమె ప్రభుని లేక దేవుణ్ణి కలిగిన ఆమె, దేవుని వాక్యాలు గ్రహించిన ఆమె, దేవుని ఎడల భయభక్తులు కలిగిన ఆమె. సో 5గురిలో మనం గమనిస్తే 4 యొక్క చరిత్ర సరైనదిగా కనపడట్లేదు. అయినప్పటికీ కూడా యేసయ్య వారిని ఆయన వంశములోకి మరి చేర్చుకోవడం మనం గమనిస్తున్నాం. రాహేల్ ఉన్నది, శారమ్మ ఉన్నది, రెబెకా, దెబోరా, హన్నా, మరి ఎంతోమంది ఉన్నారు. కానీ వారిని ఆ అవకాశం ఇవ్వకుండా దేవుడు వీరిని వాడుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. సో మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది ఏంటి అంటే, దేవుడు ఇటువంటి పాప చరిత్ర కలిగిన వారినే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడినప్పుడు ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ పాత చరిత్ర ఎంతో ఘోరముగా ఉన్నప్పటికీ, నువ్వు ఎన్నో రకాల పాపిష్టి పనులు చేసినప్పటికీ కూడా నువ్వు అనుకోవచ్చు, నాలాంటి పాపిని దేవుడు కరుణిస్తాడా, నాలాంటి పాపిని దేవుడు క్షమిస్తాడా? నా భార్యే నన్ను క్షమించట్లేదు, నా బిడ్డలే నన్ను క్షమించట్లేదు, నా వాళ్ళే నన్ను క్షమించట్లేదు, నన్ను చూసి అందరూ చిన్న చూపు చూస్తున్నారు, నన్ను చూసి అందరూ హేళన చేస్తున్నారు, నన్ను చూసి అందరూ ఎగతాళి చేస్తున్నారు, నేను బ్రతకడం కూడా అనవసరం, నాలాంటి పాపి చస్తేనే పీడ వదిలిపోద్దని చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు. కానీ ఈరోజు యేసు క్రీస్తు పరిశుద్ధుడు, లోకరక్షకుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సృష్టికర్త అయిన ఆ దేవుడు నరరూపంలో ఆయన భూలోకానికి రావడానికి ఎలాంటి వారిని ఎన్నుకున్నాడో ఆలోచించండి. తామర లాంటి వ్యక్తిని, రాహాబు లాంటి ఆమెని, రూతు లాంటి ఆమెని, బెత్షెబా లాంటి ఆమెని వాడుకున్నప్పుడు నిన్ను కూడా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బైబిల్ సెలవిస్తుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభువారు ఈ లోకానికి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి రావడం జరిగింది. ఆమేన్.
కనుక ఈరోజు మన జీవితాల్లో సైతాను మనకి మర్మరు చేస్తుంటాడు, మనతో మాట్లాడుతుంటాడు. నేను దేవుడు ఎన్నడూ క్షమించుడు, నువ్వు చేసిన పాపానికి నువ్వు బైబిల్ పట్టుకోవడానికి కూడా నువ్వు అర్హుడు కాదు, నువ్వు అర్హురాలు కాదు, నువ్వు మందిరానికి చర్చికి రావడానికి కూడా నువ్వు యోగ్యుడు కాదు, నువ్వు పాపివని నీ గతాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. కానీ మన పాపాలు తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరపరిచాడు మన పాపాలని. కనుక మన జీవితంలో ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా నిరుత్సాహపడవద్దని ప్రభుపేట మనం చేస్తున్నాం. నోవాహు ఒక త్రాగుబోతుగా ఉన్నాడు, అబ్రాహాము అబద్ధాలాడాడు, యాకోబు మోసం చేశాడు, సంసోను ఒక హ్యుమనైజర్గా మరి అతడు ఉన్నాడు, దావీదు మనం గమనిస్తే వ్యభిచారిగా ఉన్నాడు. కానీ దేవుడు వారిని కూడా క్షమించి వారిని వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నా ప్రశ్న, ఈరోజు నీ గతం ఏమై ఉన్నదో నాకైతే అనవసరం. ఈరోజు ఉన్న పాటున ఈ సమయంలో ఈ వాక్యం విని నిన్ను నీవు నీ దేవునికి, యేసయ్యకి సమర్పించుకోవడానికి, నిన్ను నువ్వు దేవునికి లొంగిపోవడానికి, సరెండర్ అవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు కానీ నేను పాపిని, నేను దుర్మార్గుణ్ణి, నేను ఎన్నో తప్పులు చేశాను, కనీసం ఈరోజు ఈ క్రిస్మస్ నుండైనా నా జీవితాన్ని, నా లైఫ్ని నేను దేవుడికి ఇస్తాను, యేసయ్యా నా హృదయంలోనికి రండి యేసయ్యా అని మనం ఒకవేళ ఆయన మనం కోరుకుంటే తప్పక ఆ స్త్రీలని ఆయన వాడుకున్న విధంగా ఈరోజు నిన్ను నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. రెండవ సందేశాన్ని లేక రెండవ పాఠం క్రిస్మస్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ మిరకల్స్. ఈరోజు యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో మనం చూస్తే ఈ మత్తయి సువార్త, లూకా సువార్తలో అనేకమైన అద్భుతాలు మనం గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం గమనిస్తే జకరియా, ఎలిజబెత్ వారి యొక్క వృద్ధాప్యంలో దేవుడు వారికి సంతానం ఇవ్వడం, ఇది అసాధ్యమైనది. ఒక వయసు వచ్చినప్పటికల్లా స్త్రీ ధర్మం నిలిచిపోతుంది. కానీ దేవుడు ఆ సమయంలో వృద్ధ దంపతులైన జకరియా, ఎలిజబెత్కి ఆనాడు అబ్రహాము, శారమ్మకి ఇచ్చినట్టు దేవుడు వారికి కూడా ఒక అద్భుతమైన కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు పేరే యోహాను. ఈరోజు ఒకవేళ మీ వివాహమై ఇంకా సంతానం లేక మీరు ఒకవేళ నిరుత్సాహంతో ఉంటే ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరు దయచేసి ఒక్కసారి గమనించండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని తప్పక ఈ సంవత్సరం జరిగిస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంచండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎన్నడూ కృంగిపోవద్దు, తప్పక మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. సో క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ మిరకల్స్. మనం గమనిస్తే మరియా విషయంలో కూడా ఆమె కన్యక గర్భములో యేసయ్య జన్మించాడు. ఒక కన్యక గర్భం రావడం ఏంటండి? ఒక కన్యకలో నుండి, ఇది సైన్స్కి ఇది అసాధారణమైనది, ఇది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. కానీ దేవుడు, our God is a God of wonders. పురుషుడు కలయిక లేకుండా మరి ఒక బిడ్డ ఈ లోకంలో జన్మించడం అనేది అసాధ్యం. కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, గొప్ప దేవుడు మన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు మన దేవుడు. అలాగే మనం గమనిస్తే జ్ఞానులు తూర్పు దేశము నుండి అద్భుత రీతిగా ఒక నక్షత్రము ద్వారా వారు రావడం అద్భుతం కాదండి? అలాగే మనం గమనిస్తే స్వప్నములో యోసేపుతో మాట్లాడి తన భార్యని విడనాడాలనుకున్నాడు, ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ అద్భుతంగా వారిని ఇరువురిని కూడా మళ్ళా కలిపి మరి అద్భుతమైన ఆ లక్షణాలతో యోసేపు ఎంతగానో ప్రయాసపడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనం గమనిస్తే లూకా సువార్తలో కూడా 2వ అధ్యాయంలో మరి కైసర్ ఔగస్తు ప్రజాసంఖ్య రాయించాలని ఆజ్ఞను జారీ చేశాడు. అందువలన యోసేపు అతను నజరేతులో ఉన్న అతడు దావీదు వంశానికి చెందినవాడు కనుక అతడు వెంటనే తన భార్యను తీసుకుని నజరేతు నుండి బెత్లెహేము రావడం జరిగింది. ఒకవేళ కానీ ఆ ప్రజాసంఖ్య కానీ రాయించకపోతే నజరేతులోనే ఉండేవారు. నజరేతులోనే మరియమ్మ ఆమె డెలివరీ అయ్యేది, ప్రభుని ఆమె జన్మింపజే. కానీ మనం గమనిస్తే ఒకసారి ఆలోచించండి, యేసు ప్రభు వారు ఒకవేళ కానీ నజరేతులో పుట్టుంటే ఏమై ఉండేది చెప్పండి? లేఖనాలు తప్పై ఉండేవి. ఎందుకంటే 450 సంవత్సరాల క్రితం మీకా ప్రవక్త ప్రవచించాడు. ఏమనంటే మీకా 5:2 యూదా బెత్లెహేమ ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చినని. కనుక ఈరోజు దేవుడు ఒక అద్భుతం చేసి
ఆ సీజర్ అగస్టస్ మనసులో ప్రేరేపణ కలుగజేసి, ఇదిగో ఈ సమయంలో ఈ రీతిగా నువ్వు సెన్సస్ థీమ్ అని చెప్పినప్పుడు ఆ ప్రకారంగా అతడు చేశాడు. అంటే ఆలోచించండి, ప్రభుత్వాన్ని లేక దేశాన్ని, సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది అక్కడ సీజర్ అగస్టస్ కాదు, అక్కడ పరిపాలిస్తున్నది దేవుడు. సర్వము ఆయన కంట్రోల్లో ఉన్నదనే విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుడు అసాధారణమైన కార్యాలు చేసే గొప్ప దేవుడు. బైబిల్లో మనం గమనిస్తే 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె యేసు ప్రభు చెంగు ముట్టుకోగానే, వస్త్రపు చెంగు, ఆమె వెంటనే బాగుపడినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగ ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ప్రభు చేశాడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈరోజు మేము అద్భుతమైన సేవ ప్రపంచవ్యాప్తంగా చేయగలుగుతున్నామంటే ఒకటే కారణం, మా తల్లిని దేవుడు అద్భుత రీతిగా యూట్రస్ క్యాన్సర్ నుండి దేవుడు బాగు చేశాడు. 7 రోజుల్లో చనిపోతున్న డాక్టర్ సెవెన్ హిల్స్ అని విశాఖపట్నంలో చాలా పెద్ద మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. కానీ దేవుడు మా తల్లి గారిని అద్భుత రీతిగా బాగు చేసి 7 రోజులు కాకుండా 26 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. సో క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ మిరకల్స్. మూడోది మనం గమనిస్తే క్రిస్మస్ ఈజ్ అబౌట్ గిఫ్ట్. ఈరోజు జీసస్ ఈజ్ ద గాడ్స్ గిఫ్ట్ టు ద హ్యుమానిటీ. ఈరోజు మానవాళి కొరకు దేవుడే మనకిచ్చిన ఒక అద్భుతమైన బహుమానం ఏమిటి అంటే, యేసు క్రీస్తుని మనకి గిఫ్ట్గా, మనకి బహుమానంగా మనకి ఇవ్వడము జరిగింది. ఆమేన్. ఈరోజు మనకు రక్షణ మాత్రమే కాదు మనకిచ్చింది, రక్షకుణ్ణి మనకిచ్చాడు. మనకు కేవలం సమాధానం మాత్రమే కాదు, సమాధాన కర్తను మనకు బహుమానంగా దేవుడిచ్చాడు. మన జీవితాల్లో స్వస్థత మాత్రమే కాదు, స్వస్థపరిచు వాడిని మనకి దేవుడు బహుమానంగా దేవుడిచ్చాడు. సమాధానం మాత్రమే కాదు, సమాధాన కర్త అయిన యేసయ్యని మనకి బహుమానంగా ఇవ్వడం జరిగింది. సో బహుమానం అంటే అది ఉచితముగా ఇచ్చేది. దాని కొరకు మనం ప్రయాసపడవసరం లేదు, దానికోసం శ్రమపడవసరం లేదు, దానికోసం కష్టపడనవసరం లేదు. మరి ఏం చేయాలి? మనం అంగీకరిస్తే చాలు, దాన్ని మనం స్వీకరిస్తే చాలు. నా ప్రశ్న, మీరు ఆ బహుమానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారా లేక రిజెక్ట్ చేసుకుంటున్నారా? ఆ బహుమానాన్ని మీరు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా లేకపోతే నాకు అవసరం లేదా బహుమానాన్ని ఒకవేళ మీరు తృణీకరిస్తున్నారా? నేను మీకు ఉచితంగా ఒక కారుని మీకు బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాను, ఉచితముగా గిఫ్ట్గా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు వద్దు అంటే నేను చేసేది ఏమీ లేదు. ఒకవేళ అది మీరు స్వీకరిస్తే చాలు, అది ఉచితముగా మీకు ఇచ్చేది. ఈరోజు యేసయ్య మనకి కారు కాదు, యేసయ్య మనకి ఒక ల్యాప్టాప్ కాదు, ఒక ఐఫోన్ కాదు. ఆయన ఇచ్చిన అద్భుతమైన బహుమానం యేసయ్యనే మనకి గిఫ్ట్గా బహుమానంగా మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు అంగీకరిస్తున్నారు యేసయ్యని, మీరు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా స్వీకరించడానికి మీరు ఇష్టపడుతున్నారా? బైబిల్ సెలవిస్తుంది, 1 యోహాను 5వ అధ్యాయంలో 12వ వచనంలో మనం గమనిస్తే 5:12 1 యోహాను 5:12 దేవుని కుమారుని అంగీకరించువాడు, మీరు అంగీకరిస్తే చాలు, జీవము గలవాడు, మీరు జీవాన్ని చూస్తారు, నిత్యము బ్రతుకుతారు, నిత్యము జీవిస్తారు. ఒకవేళ దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. రేపు తీర్పు ఎలా ఉంటుందంటే, నువ్వు చేసిన పాపాన్ని బట్టి కాదు, నాట్ బై సిన్ బట్ బై సన్. జడ్జ్మెంట్ డిపెండ్స్ నాట్ ఆన్ సిన్ బట్ బై సన్. సన్ అనగా కుమారుడు. ఈరోజు కుమారుని స్వీకరిస్తావా లేక కుమారుని మీరు తృణీకరిస్తారా? ఆలోచించండి. 4వది మనం గమనిస్తే ద మేంజర్, ఆ పశువుల శాల మనం గమనిస్తే యేసు ప్రభువారు మరి ఒక పశువుల తొట్టిలో ఆయన్ని పరుండబెట్టారు. అంటే ఆ పశువులు ఉన్న చోట, ఆ గొర్రె పిల్లలు ఏమంటే ఉన్న చోట యేసు ప్రభువారు పుట్టారు. ఆలోచించండి, యేసు ప్రభువారు ఎంతగా మన కొరకు తగ్గించుకుని ఉన్నారో చూడండి. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దారిద్ర్యాన్ని అనుభవించాడు, నిన్ను ధనవంతులుగా చేయడానికి. 2 కొరింథీ 8:9. ఒకసారి ఆలోచించండి, పశువులు ఉన్న స్థలం, ఆ పశువులు ఉండే ప్రాంతము ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చీకటిగా ఉంటుంది, అపవిత్రంగా ఉంటుంది,
ఇంకా మనం గమనిస్తే మురికిగా ఉంటుంది. అలాంటి స్థలంలో ఒక దైవ కుమారుడు, ఒక రాయల్ ప్రిన్స్ అందులో పుట్టడం అనేది అసంభవం. కానీ యేసు ప్రభువారు అలాంటి చీకటి, మురికి, అసహ్యంగా ఉన్న ఆ స్థలాన్ని ఎన్నుకున్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు యేసు ప్రభువారు ఈ మేంజర్ లేక ఈ శాల, ఈ పశువుల శాల మన హృదయానికి గుర్తుగా ఉంది. మన హృదయము కూడా చీకటిగా, అపవిత్రంగా, మురికిగా ఉన్నప్పటికీ కూడా బైబిల్ సెలవిస్తుంది ఇర్మియా 17:9 మన హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మన హృదయం మోసంతో నిండబడింది, మన హృదయం అపవిత్రతతో నిండబడింది, మన హృదయములో అంతా అశుద్ధముతో నింపబడింది. కానీ ఈరోజు అలాంటి పాపిష్టి హృదయములో యేసయ్య జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని తెరవగలవా? నీ హృదయంలోనికి యేసు ప్రభువారిని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్య నీ హృదయములో రాలేనంత వరకు నీ హృదయము అపవిత్రంగానే ఉంటుంది, నీ హృదయం అశుద్ధంగానే ఉంటుంది, నీ హృదయము చీకటిగానే ఉంటుంది. ఈరోజు అనేక మంది హృదయాలు చీకటితో నిండిపోయాయి, అపవిత్రంతో నిండిపోయింది. పైకి మాత్రం క్రైస్తవులుగా మనం కనపడుతున్నాం, కానీ లోపలంతా వేషధారణ జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఈరోజు యేసు ప్రభువారు నీ హృదయములో ఎప్పుడైతే జన్మిస్తాడో అప్పుడే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. 5వది మనం గమనిస్తే క్రిస్మస్ ఆ గొర్రెల కాపరుల గురించి మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది. ఈరోజు యేసు ప్రభువారు పుట్టారనే ఆ అద్భుతమైన వార్త, ఆ సందేశాన్ని దేవదూతలు పరలోకం నుండి తీసుకుని వచ్చి పరిసయ్యులకి చెప్పలేదు, సద్దుకయ్యులకి చెప్పలేదు, లేకపోతే మరి అక్కడ ఉన్న హేరోదు రాజుకి చెప్పలేదు, లేకపోతే మీడియా వాళ్ళని పిలిపించి వారికి చెప్పలేదు. ఆ దినాలు మీడియా లేదులేండి. కానీ ఈరోజు ఒకటి మనం గమనించాలి, ఒక సామాన్యమైన ఏమండి లోకములో, ఆ సమాజంలో విలువలేని బహు ఆర్డినరీ పర్సన్స్ అయిన గొర్రెల కాపరులకి ఆ వార్త తెలియపరచడం జరిగింది. బైబిల్ సెలవిస్తుంది, పాత నిబంధనలు అనేక మంది మరి భక్తులు కాపరులుగా కనపడుతున్నారు. యోసేపు ఒక గొర్రెల కాపరి, ఆదికాండం 37:2. యాకోబు ఒక గొర్రెల కాపరి, ఆదికాండం 25:27. దావీదు 1 సమూయేలు 17:34. ఏబేలు ఆదికాండం 1:29. మోషే నిర్గమకాండం 3:11. అలాగే మనం గమనిస్తే యేసయ్య ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. యోహాను సువార్త 10:11. ఒకసారి ఆలోచించండి. ఈరోజు మీరు అందరూ కూడా సాయంత్రం అవగానే రాత్రి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారు, కానీ గొర్రెల కాపరులు వారి పొలములో ఆ రాత్రి సమయంలో వారు ఎక్కడ పడుకున్నారు చెప్పండి? ఆ గొర్రెలతో పడుకున్నారు. ఆ గొర్రెల దగ్గర వారు నివసించారు. ఆ గొర్రెల్ని కాసుకుంటూ, ఆ గొర్రెల్ని, ఆ తోడేలు ఏమీ రాకుండా కాపాడుకుంటూ వారి మధ్యలో వారితో ఉండడం జరిగింది. ఈరోజు మనకు నేర్పిస్తున్న అద్భుతమైన సత్యం ఏమిటంటే యేసు ప్రభువారు కేవలం ఆయన మన రక్షకుడు మాత్రమే కాదండి, ఆయన మనతో ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేలు, దేవుడు మనకి తోడు. సో ఈ నాట్ ఓన్లీ కేమ్ టు సేవ్ అస్, బట్ ఈ కేమ్ టు స్టే విత్ అస్. ఆయన మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనం అనుకోవచ్చు, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు, నేను ఒంటరి వాడిని అనుకోవచ్చు. ఈరోజు ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెల్ని ఎలా విడిచిపెట్టకుండా ఆ గొర్రెల్ని హత్తుకుని ఉంటాడో, అలాగే యేసయ్య నిన్నెన్నడూ విడవకుండా నీతోనే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్ సెలవు, నిన్ను ఎన్నడూ విడవడు, ఎడబాయుడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. కనుక ఈరోజు మనతో ఉండడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. అందుకొరకే ఆయన 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ లోకానికి రావడం జరిగింది. 6వ పాఠం మనం గమనిస్తే నక్షత్రం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే ఆ నక్షత్రము వారిని ప్రభువు దగ్గరికి, యేసయ్య దగ్గరికి నడిపించడం జరిగింది. అంటే వారు నక్షత్రాన్ని ఫాలో అయ్యారు, ఆ నక్షత్రాన్ని వారు వెంబడించారు. ఆ నక్షత్రమే వారిని యెరూషలేముకి తీసుకురావడం జరిగింది. ఈరోజు నక్షత్రము దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. ఈరోజు వారు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని వెంబడించారో వారు ప్రభువుని కనుగొన్నారు.
ఈరోజు మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం వెంబడిస్తామో, దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకోవడానికి మనం ఇష్టపడతామో, అప్పుడు మనము ఆయనతో ఉండడానికి ఇష్టపడతాం, ఆయనలో మనం జీవిస్తాం. సో దేవుని వాక్యము ఒక నక్షత్రము లాంటిది. ఈరోజు వాక్యాన్ని వెంబడిస్తున్నారా, లేక స్నేహితుల్ని వెంబడిస్తున్నారా, లేక సోషల్ మీడియాని వెంబడిస్తున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని వాక్యము మన పాదాలకి దీపమై ఉన్నది. ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని మనం చదవడమే కాదు, ధ్యానించడమే కాదు, దేవుని వాక్యాన్ని మనం వెంబడించాలి. దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. చివరిగా మనం గమనిస్తే సాల్వేషన్, రక్షణ. ఈరోజు మనం యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో చూడండి. మత్తయి సువార్త 1:21లో ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించిన గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదము అనెను. యేసయ్య మన కొరకు రక్షకుడిగా వచ్చాడు, రాక్షసుడిగా కాదు. ఈరోజు మీరు మీ హృదయాన్ని తెరవగలరా? ఆ రక్షకుడిని మీ హృదయంలోకి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారా? అప్పుడు మీరు పాపము నుండి విడుదల పొందుతారు. మీరు భయంకరమైన నరకము నుండి మీరు తప్పించబడతారు. మీరు నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. ఇది కేవలం ఉచితముగా ఆయన మన కొరకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఇచ్చి, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఓ తండ్రి గారు తన కుమారుని తీసుకుని సముద్రంలో పడవ మీద వెళ్తున్నారట. ఆ కుమారుడితో పాటు ఆ కుమారుడు స్నేహితుడు కూడా వారు వెంట వచ్చాడు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత తుఫాను వలన, ఆ సముద్ర అలల వలన వారు వెళుతున్న ఆ పడవ మునిగిపోవడం ప్రారంభించింది, బోల్తా కొట్టేసింది. ముగ్గురు పడిపోయారు. ముగ్గురు సముద్రంలో వారికి రక్షించబడ్డానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ముగ్గురులో తండ్రికి తప్ప ఇక ఇద్దరికి కూడా ఈత రాదు. తండ్రి ఇప్పుడు తన కుమారుని రక్షించాలా, లేక కుమారుని స్నేహితుని రక్షించాలా తెలియలేని పరిస్థితి, సమయం లేదు. అయితే వెంటనే తను అనుకున్నాడు, నా కుమారుడు రక్షించబడ్డాడు, నా కుమారుడు మారు మనసు పొందాడు, చనిపోయిన పరలోకానికి వెళ్తాడు. నా కుమారుడు స్నేహితుడు ప్రభుని నమ్ముకోలేదు, అతడు చనిపోతే నరకానికి వెళ్తాడని తన కుమారుడు స్నేహితుడిని తీసుకుని ఒడ్డుకి తీసుకుని వచ్చి తన కుమారుడు స్నేహితుని బ్రతికించుకున్నాడు, తన కుమారుడిని చంపుకున్నాడు. ఈ మాటలు చర్చిలో ఓ పెద్ద ఆయన చెప్తున్నప్పుడు అక్కడున్న కొంతమంది యవనస్తులు వచ్చి, అయ్యా మీరు చెప్పింది బాగుంది కానీ మీరు చెప్పేది అతకాలి, ఎందుకంటే ఇందులో ఏమాత్రం సత్యం లేదు. ఎవరైనా కుమారుణ్ణి వదిలేసి కుమారుడు స్నేహితుని రక్షిస్తాడా? అప్పుడు ఆయన చెప్పాడట, ఆ పెద్ద ఆయన ఆ తండ్రి ఎవరో కాదు నేనే అని చెప్పాడట ఆ వ్యక్తి. ఆ కుమారుడు స్నేహితుడు ఎవరో కాదు మీ పాస్టర్ గారే అని చెప్పాడట. ఇది చాలా ఆశ్చర్యం. ఈరోజు నేనే అయితే ఒకవేళ నేను ఆ విధంగా నేను సముద్రంలో ఉంటే నా కుమారుని రక్షించుకుంటాను, కానీ నా కుమారుని స్నేహితుని కాదు. మీరు కూడా అంతే కదండి. కానీ యేసయ్య చేసింది ఏమిటి అంటే, తండ్రి అయిన దేవుడు తనకున్న ఏకైక కుమారుడిని యేసు ప్రభువారిని మన కొరకు తన బలిగా అర్పించి ఆయన మనలను రక్షించాడు. ఇది క్రిస్మస్లో ఉన్న గాడ్స్ లవ్ టువర్డ్స్ మ్యాన్ కైండ్. అందుకే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. సో క్రిస్మస్లో దయచేసి ఏదో ఆచారంగా చర్చికి వెళ్ళి రావడమే కాదు, కానీ లెట్స్ వర్షిప్ విత్ డీప్ ఇన్ అవర్ హార్ట్స్ విత్ జీసస్. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుని ప్రభుని మనం క్రిస్మస్ జరుపుకుందాం. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ రక్షణను, క్రిస్మస్ సమాధానాన్ని బిడ్డల జీవితంలో అనుగ్రహించమని, నిజమైన క్రిస్మస్ వారి జీవితంలో జరుపుకోవడానికి కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. శ్రోతల కోసం మమ్మల్ని సంప్రదించండి. అవర్ అడ్రస్ సియోన్ అసెంబ్లీ చర్చ్, కండ్రిక, రాజీనగర్ రోడ్, ఏ కాలనీ, విజయవాడ 15. Our phone numbers 970356799. మరొక నెంబర్ 7569468499. Thank you.